అంతర్గత శాంతి ప్రపంచ విధానం కావాలి. అంతర్జాతీయ యోగా డేలో ప్రధాని మోడీ పిలుపు. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. దేశవ్యాప్తంగా ప్రముఖుల యోగాసనాలు. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగాంధ్రకు గిన్నిస్ రికార్డ్స్ లో చోటు. గచ్చిబౌలి యోగా వేడుకల్లో తొక్కిసలాట. అపస్మారక స్థితిలో ఓ విద్యార్థిని ఆసుపత్రికి తరలింపు. యోగా డేనా శీర్షాసనం పద్మాసనం. నార్వే దౌత్యాధికారి పోస్ట్ వైరల్. ఫోన్ ట్యాపింగ్ తో చాలా మందిని వేధించారు. కేసును సీబీఐకి అప్పగించాలన్న బండి సంజయ్. బెదిరింపు కేసులో పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్. వరంగల్ కు తరలించిన పోలీసులు. కౌశిక్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించిన హరీష్. అవినీతిని ప్రశ్నిస్తున్న వారిపై కక్ష కట్టారన్న కేటీఆర్. వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన వ్యక్తికి రిమాండ్. సత్తెనపల్లి సబ్ జైలుకు రవితేజ తరలింపు. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే 7 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల ఫైన్ విధించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం. పాస్పోర్ట్ సేవా పోర్టల్లో సర్వర్ సమస్యలు. 2 రోజులుగా సేవలకు అంతరాయం. కొనసాగుతున్న ఆపరేషన్ సింధు. ఢిల్లీకి చేరుకున్న 290 మంది విద్యార్థులు. ఎస్ఎస్ఎల్వి బిడ్ దక్కించుకున్న హెచ్ఏఎల్. కాంట్రాక్టు విలువ 511 కోట్ల రూపాయలు. ద్విచక్ర వాహనానికి ఏబీఎస్ తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. 2026 జనవరి 1 నుంచి అమలు. ఇక ఆ వాహనాలకు పెట్రోల్ డీజిల్ పోయరు. జూలై 1 నుంచి ఢిల్లీలో కొత్త రూల్. యూనిఫైడ్ పింఛన్ పై సంకట స్థితి. యూపీఎస్ లోకి మారేందుకు కేంద్ర ఉద్యోగుల నిరాసక్తి. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం. జూలై 15 వరకు విమాన సర్వీసులు నిలిపివేత. ఉగ్రదాడులకు మూల్యం చెల్లించుకోక తప్పదు. పాకిస్తాన్ హెచ్చరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్. దాడులు ఆగే వరకు అణు చర్చలు ఉండవు. అమెరికాకు స్పష్టం చేసిన ఇరాన్. ఇజ్రాయెల్ కు అంత సామర్థ్యం లేదు. యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు. నోబెల్ బహుమతిపై ట్రంప్ నైరాశ్యం. భారత్ పాక్ యుద్ధం నేనే ఆపానంటూ మరోసారి ప్రకటన. భారత్తో దీర్ఘకాలిక ఆర్థిక సంబంధాలు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్. జూలై 24న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటన. శతకాలతో మెరిసిన శుభ్మన్ యశస్వి. ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ లో భారత్ లీడ్.